తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏపీ సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంటికి ఈ ఉదయం 11:30 గంటలకు చేరుకున్న సిట్ అధికారులు ఆయనను 2 గంటల పాటు విచారించారు. అయితే భోజన విరామ సమయం కావడంతో వారు సిట్ అధికారులు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. మరోసారి భోజన విరామం తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను విచారించారు. సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రశ్నావళిని రూపొందించి ప్రస్తుతం సుబ్బారెడ్డిని ఉదయం 11:30 గంటలకు ఇక్కడికి చేరుకున్న సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే ఈ కల్తీ నెయ్యి మొత్తం వ్యవహారం ఏ విధంగా కొనసాగింది, అది మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందా, ఏ విధంగా జరిగింది, అసలు ఆయన పాత్ర ఏంటి, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటి అనే విషయంపై అయితే పోలీసులు ఆయనని 2 గంటల పాటు ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత ఇక్కడి నుంచి ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు సిట్ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే భోజన విరామం తర్వాత మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు ఈ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కల్తీ కాంట్రాక్ట్ విషయంలో మొత్తంగా ముడుపులు అప్పన్న తీసుకున్నట్లుగా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఏ విధంగా తీసుకున్నారు అంటే ఈ విషయం మొత్తం వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందా అనే వ్యవహారంపై అయితే లోతుగా అయితే విచారిస్తున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో ఆయన నివాసం జూబ్లీహిల్స్లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఆయనని ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత భోజన విరామం సమయం కారణంగా అయితే వారు ఇక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయారు. అయితే మరోసారి తిరిగి వచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత చూడాల్సింది, వేచి చూడాలి. మరి ఈ విచారణలో ఏం బయటపడుతుంది, ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేది వేచి చూడాల్సింది. ఇది ప్రస్తుతం అయితే వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.